హాయ్ గైస్, ముందుగైతే మాత్రం ఈరోజు మనం ఆలుగడ్డ టమాటా కర్రీ రెసిపీ అయితే చూసేద్దాం అనమాట. సో అది మిస్టర్ గనీ ఫుడ్ స్టైల్లో. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం లేవు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే మాత్రం వాష్ చేసేద్దాం. వాష్ చేసి అయితే క్లీన్ అయితే చేసుకోవాలి ముందే, ఎందుకంటే క్లీన్ చేసుకోకుండా తింటే హెల్త్కి అంత మంచిది కాదని అయితే మా అమ్మ అయితే చెప్పింది. సో అయితే నేనైతే మాత్రం ఫస్ట్ ఏ కర్రీ చేసినా ఫస్ట్ అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నా. చూడండి, మూడు ఆలుగడ్డలు తీసుకున్నా. ఇవి కూడా బాగా కడిగేస్తా, ఎందుకంటే ఇవి మట్టి ఉందన్నమాట. సో ఇవి కూడా కడిగేసి బాగా ఇప్పుడైతే మాత్రం పొయ్యి మీద ఉడకబెట్టేయాలి ఇట్లనే, లేకపోతే మళ్ళీ కర్రీలో ఉడకవు సరిగ్గా. చూడండి, ఇప్పుడు కడిగేసినాం. అలా తీసుకెళ్ళి అలా పొయ్యి మీద పెట్టేసి దీంట్లో అయితే మాత్రం ఆలుగడ్డ మురిగేంత వరకు వాటర్ వేసుకుని మరగబెట్టేసుకుంటే అయిపోతుంది. సో అవి ఎప్పుడు ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడు మనం అయితే చిన్న చిన్న ఆనియన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీలోకి. ఇవి కూడా కోసేసి కడిగేస్తున్నా. కడిగేసి అయితే స్లైసెస్ చేస్తున్నాం. సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. మరీ కుకింగ్లోనే అంత ఛాంపియన్ కాదు, నాకైతే కుకింగే రాదు. సో తప్పదు, ఇంకెక్కడ నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడైతే మాత్రం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, 2-3 కొత్తిమీర వేసేసుకుని అయితే పేస్ట్ అయితే కింద అయితే కొట్టేస్తున్నాను. చూడండి, కొట్టేసిన అయిపోయింది, పేస్ట్ కూడా అయిపోయింది. ఇక అన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసుకోవడమే. ఆలుగడ్డ ఉడికేసింది. సో ఆలుగడ్డ అయితే తొక్క తీసేస్తున్నా. మనంత చెఫ్ కాదు కదా, ఏది ఎంతసేపు ఉడికించాలి ఏదంటే అని చెప్పాలని. సో ట్రై చేయడంలో తప్పలేదు. అట్లా ఎంతమంది ట్రై చేస్తున్నా అది అట్లా ట్రై చేస్తున్నందుకే ఇప్పుడైతే నేనైతే యూట్యూబ్లో పెడుతున్నాను ఈ వీడియోస్ అనేవి కూడా ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే మాత్రం మనం గరం మసాలా కొట్టేసుకుందాం. మీకు ముందే చూపించినట్టు ఎక్కువ ఏం లేవు. గసగసాలు, ధనియాలు, జీలకర్ర, 2 లవంగాలు, 2 యాలక్కాయలు ఇవే ఉన్నాయి. సో ఇవైతే వేపేసుకుని అయితే ఇప్పుడైతే మాత్రం రోకల్లో వేసేసి దంచేస్తాయి. ఎందుకంటే రోకల్లో దంచి కొట్టి వేసిన మసాలా టేస్టే వేరప్ప, మిక్సీలో వేసిన దానికన్నా. సో ఇప్పుడైతే వేసేసుకున్న సైడ్కి. ఇప్పుడైతే పొయ్యి మీద పెనం పెట్టేసి ఇక మనం వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో. నా కెమెరా యాంగిల్స్ అంతా సెట్ చేయడానికి రావట్లేదు, నేర్చుకోవాలి ఇంకా చాలా. ముందైతే ఆయిల్ పోసేద్దాం. ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డలు వేసి వేగించేసి, ఎక్కువ అయితే ఫస్ట్ ఆయిల్ వేయను, ఎంత వేయాలో అంతనే వేస్తాను. ఎందుకంటే నేను మళ్ళీ ఎప్పుడు వేస్తాను ఆయిల్ చూడండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ కింద అయితే వచ్చేసినాయి అనమాట. సో ఇప్పుడు మనం ముందుగా నూరు పెట్టుకున్న మన టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేద్దాం దీంట్లో. ఇది వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టేంత మొత్తం మాడిపోతుంది. కొంచెం పసుపు వేసి చేసినామంటే అయిపోయాయి. ఇప్పుడు దాంట్లో కొంచెం కారం, కల్లుప్పు, ముందుగా నేను నూరు పెట్టుకున్న కొంచెం మసాలా వేసి అయితే మాత్రం మిక్స్ చేసి కొంచెం ఉడికిస్తాను అట్లనే, ఎందుకంటే ఉడకాలి కదా, పచ్చి వాసన గట్ట అన్నీ పోవాలి కాబట్టి. సో ఉడికించేసి తర్వాత ఆలుగడ్డ వేసేసి ఇప్పుడైతే వాటర్ వేసేసి ఇంకా క్లోజ్ చేసేస్తాను. మొత్తం లో ఫ్లేమ్లోనే ఉడికిస్తున్నాను, హై ఫ్లేమ్లో పెడతలేదు. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కర్రీ మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికిస్తే మాత్రం మన ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే కారం తక్కువైంది, కారం వేసేసి వాటర్ వేసేసి పెట్టేసిన. ఉడికినమ్మా చేయగలుగుతుంది, అనవసరంగా పెట్టినది. ప్లేట్ ఎక్కడ పెట్టాలో సరిగ్గా పెట్టకపోతే చేయగలుగుతారా కోరుతుందా అంటే ఏదో అనుకున్నా, నాకైతే చేయగలిసి దొబ్బింది. ఇప్పుడైతే మాత్రం అయిపోయింది. ఒక ఫ్లేవర్కి ఒక టెక్స్చర్కి అయితే పట్టుకొచ్చాను నేను దాన్ని. అండ్ మీకైతే అంత క్లారిటీ లేదు, ఎందుకంటే నేను నా మొబైల్లో షూట్ చేస్తున్న, కెమెరాలో అయితే కాదు. సో ఇప్పుడైతే మళ్ళీ ఆయిల్ వేసిన పైన, ఇది మా అమ్మ చిట్కా అనమాట. సో ఇట్లా ఉడికిన తర్వాత లాస్ట్కి పైన ఆయిల్ వేసుకుంటే ఆయిల్ పైకి తేలుతుందిరా అని చెప్పానని. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఒక్క 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసానంటే మాత్రం ఆ కర్రీ అయితే అయిపోతుంది. ఈ ఫైనల్గా అయితే మాత్రం కర్రీ అయితే అయిపోయిందనమాట. ఫైనల్గా అయితే మా ఆలుగడ్డ కుర్మా అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు తింటని చెప్పాను నేను, దొరికిందని. అండ్ చపాతీ పిండి ఉంది, అది కూడా కలిపేసుకుని చపాతీ చేసుకుని ఆలుగడ్డ కుర్మాలో పెట్టుకుని తింటూ ఉంటుంది. ఇది కుర్మా అన్న హోమ్ స్టైల్ ఆలుగడ్డ కర్రీ అంతే, మా అమ్మ నాకు నేర్పింది. దాంట్లో ఇంకో 2-3 అయ్యో నా ఓన్ తెలుగుతోనే చేశారనమాట. చూద్దాం ఎట్లా ఉంది ఏంటని. మా బాబా అంటుంటే డబుల్ గణేష్ అని చెప్పని, కూరగానికి ఏమైందని అనుకో మళ్ళీ తిడతాడు, మళ్ళీ ఆయన అన్ని డబుల్ పని చేస్తారంట అని చెప్పారని. చూద్దాం ఎట్లా ఉంది. పండే బాగుంది. ఎప్పుడులానే ఉప్పు అయితే తక్కువైంది, నేను ఉప్పు అయితే ఎక్కువైంది, ఉప్పు అయితే తక్కువ వేసిన. ఉప్పు ఎక్కువ అయితే కంప్ అయిపోతుంది, తక్కువ అయితే మాత్రం మళ్ళీ వేసుకోవచ్చు. ఎవరికి కావాల్సినంత వేసుకుంటారని చెప్పి ఉప్పు అయితే ఎప్పుడు నేను తక్కువనే ఇస్తాను. సో చికెన్ మటన్ అనుకోండి అవి బాగుంటుంది స్పైసీగా, ఈ వెజ్ నాకు ఉండడానికి రాదు. అంత అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతే, ఎంతో సింపుల్ అయిన ఆలుగడ్డ కర్రీ అయితే మాత్రం జస్ట్ 4 ఐటమ్స్లో అయితే యాడ్ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఎట్లా చేసి చెప్పండి.